మనకి సరేనా అమ్మ ఉప్మా కావాలా ఉప్మా వేడిగా ఉంది ఉప్మా ఏమ్మా చెప్పండి ఉప్మా వేడిగా ఉంది మరి వీళ్ళేమో అద్దా అంటారా ఇస్తున్నారు పాప మీళ్ళే మరి ఎందుకు ఎవరికి వద్దా మీకు ఉప్మా వేడిగా ఉంది వాటర్ కావాలా సరే రెండా మొత్తానికి 2 రోజుల నుంచి విజయవాడ వెళ్దాం అనుకుంటూనే ఉన్నా. మొత్తానికైతే విజయవాడ వెళ్ళి రావడం కానీ జరిగింది. ఈరోజే వచ్చింది. నిన్నంతా విజయవాడలోనే ఉన్నా. వరద బాధితులు పాపము పూర్తి స్థాయిలో పాపము బాగా ఇబ్బందికి గురయ్యారు. ఏదైతే శ్రీశైలం కాలనీ కానీ పైపుల రోడ్డు కానివ్వండి, నేను వెళ్ళిన కాలనీలు అయితే మొత్తం పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసాం కానీ లోపలికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే మేము తీసుకెళ్ళింది ఒక ట్రాక్టర్కి మోయనంగా తీసుకెళ్ళాము. అవి దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసాము. అయితే ఇక్కడ పాపం మేము పులిహార తర్వాత వాటర్ ప్యాకెట్లు, ఉప్మా బాటిల్స్, ఉప్మా ఇది తీసుకెళ్తే ఇంకా చాలా వరకు అంటే తీసుకున్నారు ఎక్కువ శాతం. కొంతమంది అయితే మాకు పులిహార వద్దు, పాల ప్యాకెట్లు, బిస్కెట్లు ఏనివ్వండి, నిన్న మొన్న పులిహార పంచారు, మొత్తం బాగలేదు, చండాలంగా ఉంది అని చాలామంది కానీ ఎక్కువ తీసుకోవాలి. మొత్తానికైతే వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువ తీసుకున్నారు. ఉప్మా మొత్తానికైతే మేము తీసుకెళ్ళిన సరుకు మొత్తం పంచేసాము. ఏ ఇబ్బంది లేదు, చాలామంది అయితే పంచాము. అయితే చివరిగా మొత్తం ఏదైతే మేము వెళ్ళి ఇంకా వైఎస్ఆర్ కాలనీ అని చివరి ఉందా, ఆ చివరి దగ్గరికి అయితే ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. అందులో అంత దూరం వెళ్ళాలన్నా కానీ వెళ్ళి ఇచ్చేంత స్థాయి అయితే చేయలేము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా బాధాకరం విషయము, వాలంటీర్ని ఉపయోగించుకోలేకపోయారు. ఏదైతే గతంలో 2019-24లో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దాన్ని కానీ ఉపయోగించుకొని ఉండుంటే చాలా బాగుండేది. అప్పటికి స్వచ్ఛందంగా చాలామంది బయట నుంచి వచ్చారు. ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మొత్తం సప్లై చేశారు, బాగానే చేశారు. కానీ ఏదైతే ఇప్పుడు బాగా ఇబ్బందులు పడిపోయి మాకు అందలేదని ప్రభుత్వం మీద విమర్శలు చేశారు చూసారా, ఆ విమర్శలు కానీ రాకుండా ఉండేవి. ఏదైతే వాలంటీర్ వ్యవస్థను కానీ కొనసాగించి ఉండుంటే ముందస్తు భాగంగా హెచ్చరికలు ఇచ్చేవాళ్ళు. హెచ్చరికలు ఇచ్చిన తర్వాత అడపా ఎక్కడైనా 1-2 ఇళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు కదా కింద వాళ్ళని కానీ సేవ్ చేసే విధంగా ఉండేది వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థని వాళ్ళందరినీ ఉపయోగించుకుంటే. అది దాంట్లో కొంచెం ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు 100%. ఎవరైతే వరద బాధితులకు సాయం చెయ్యాలి అని వెళ్ళేవాళ్ళు పులిహార మాత్రం తీసుకుపోకండి. పులిహార, ఏదైతే ఉప్మా,
బిర్యానీ అవి అయితే తీసుకుపోకండి. అవి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు తీసుకోవడం లేదు, వేస్ట్ అయిపోయే విధంగా చాలామంది అక్కడ పడేసి అదే వేస్ట్ చేసేస్తున్నారు చాలా వరకు. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం పూట అన్నం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసేదైతే చాలా వరకు అక్కడ కాలనీలలో బజార్కి ఏర్పాటు చేసుకొని తినేవాళ్ళు చాలామంది పెడుతున్నారు. అలా అయితే ఇబ్బంది లేకుండా ఎక్కువ శాతం. కానీ ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. ఫస్ట్ ఫ్లోర్లో మునిగిపోయే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ సెకండ్ ఫ్లోర్ అలా ఉన్నోళ్ళు మొత్తానికైతే వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఇంట్లో వండుకుంటా ప్రశాంతంగానే ఉన్నారు. వాటికైతే ఇబ్బంది లేకుండా మన ఆ 2 రోజులు ఏదైతే శని ఆది సోమవారం 3 రోజులు బాగా ఇబ్బంది పడ్డారు కరెంట్ లేక వాటి వల్ల. అంతే తప్ప మొత్తానికైతే కొంచెం క్లియర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆ 2 రోజుల పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారని చెప్పొచ్చు. ఆ బాధ చెప్పుకుండేది కాదు. చాలామంది కుటుంబాలలో కానీ కొంతమంది కుటుంబంలో బాగలేని వాళ్ళు, కొంతమంది ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు, కొంతమంది హఠాత్తుగా రావడం వల్ల బయటికి పోయి ఏదో కింద బయటికి పోయి రాలేక చనిపోయిన వాళ్ళు, అదేవిధంగా కింద ఫ్లోర్లో ఉన్న కొంతమంది బోట్ల ద్వారా తీసుకుపోయి ఎక్కించుకుందామని మిస్ అయిన చాలామంది అయితే చనిపోయారు. అదైతే చాలా అంటే చాలా బాధాకరం విషయం. ఎవరైనా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు, మరి మేము పోయి హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బిస్కెట్లు, పాల ప్యాకెట్లు, ఏదైనా స్టాక్ ఉండే వస్తువులు, ఒక 2-3 రోజులు స్టాక్ ఉండే వస్తువులు తీసుకుపోతే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బియ్యం, ఆయిల్ ప్యాకెట్లు, కందిపప్పు, సరుకులు, అయితే సరుకులు ఉన్నాయి చూసారా, ఆ సరుకులు వాళ్ళకిస్తే వాళ్ళే వండుకొని ఇబ్బంది లేకుండా వాళ్ళే ప్రశాంతంగా తీసుకొని వాళ్ళే ఉంటారు. మనం వండి తీసుకెళ్ళి ఏదో బాక్సుల్లో పెట్టి ఎన్ని తీసుకుపోయి ఇచ్చామనుకో చాలా అంటే చాలా ఇబ్బంది.